ఆల్రెడీ మన పేజ్ లో డబుల్ కలర్ డై ఎలా వేసారో ఆ రీల్ అంతా పోస్ట్ చేశాను కదా. నెక్స్ట్ త్రిబుల్ కలర్ ట్రై చేస్తున్నాను నేను. దానికోసం ఇలా ప్లెయిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అది కొంచెం షైనింగ్ ఇస్తుందండి. సో దానికి వాళ్ళు హాట్ వాటర్ తీసేసుకుని అందులో ఎల్లో కలర్ డై కలర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకుని మనం ఇచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకుని వాళ్ళు దాన్ని ఒకసారి వాటర్ లో డిప్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకుంటారు ఇలాగా, ఎందుకంటే త్రిబుల్ కలర్ కదా, సో ఎగ్జాక్ట్ గా రావాలి ఏ కలర్ కా కలర్. సో దాన్ని ఎల్లో కలర్ డై వేసుకున్న హాట్ వాటర్ లో వాళ్ళు డిప్ చేసేసుకున్నారు మనం ఇచ్చిన క్రేప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో. సో తర్వాత వాళ్ళు మెజర్ చేసుకుంటున్నారు అనమాట, పైన కరెక్ట్ గా వస్తుందా కింద కరెక్ట్ గా వస్తుందా అని చెప్పి. మెజర్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఎల్లో కలర్ అయితే వేసుకున్నారు కదా, ఎల్లో కలర్ ఒకసారి చిన్న పార్ట్ డ్రై చేసుకుని చూసుకుంటున్నారు అనమాట, కలర్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చెప్పి. సో ఆ కలర్ అంతా కరెక్ట్ గానే వచ్చిందండి. నెక్స్ట్ కింద గ్రీన్ కలర్ మనం ఏదైతే ఎల్లో 70% వేసామో ఆ ఎల్లో కలర్ లోనే హాఫ్ గ్రీన్ కలర్ అయితే వాళ్ళు వేసుకుంటున్నారండి. అది కూడా హాట్ వాటర్ లో డిప్ చేసేసుకుని చూసుకుంటున్నారు. ఇలాగా అయిపోయిన తర్వాత మెజర్ చేసుకుంటున్నారు కరెక్ట్ గా వచ్చిందా లేదా మెజర్మెంట్స్ అన్ని అని. అండ్ కలర్ కూడా కరెక్ట్ గానే వచ్చింది, వాళ్ళు ఒకసారి డ్రై చేసుకుని చూసుకున్నారు. ఎల్లో అండ్ గ్రీన్ 2 కలర్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇంకొక కలర్ రిమైనింగ్ ఉంది, అది పింక్. అది కూడా వాటర్ లో వేసేసుకుని మన ఫ్యాబ్రిక్ డిప్ చేసేసుకుని చూసుకున్నారు. సో ఆ కలర్ కూడా కరెక్ట్ గానే వచ్చింది అండ్ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. 3 కూడా మధ్యలో ఎల్లో వస్తుంది, కింద పింక్ అండ్ తర్వాత గ్రీన్ వస్తుంది మనకి. సో మొత్తం అంతా చాలా బాగా వచ్చిందండి కలర్ అవుట్పుట్. వాళ్ళు ఇలా డ్రై చేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఎల్లో అండ్ గ్రీన్ రెండు ఒకేలా ఉన్నాయి కదా, బట్ విడిగా చూస్తే రెండు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, మీరు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూసినట్టు. సో వాళ్ళు డ్రై చేసుకుని ఇచ్చేసారు అండ్ రోలింగ్ అంతా కూడా అయిపోయిందండి. సో ఈ శారీ మీరు కంటిన్యూషన్ రీల్ చూడాలి అనుకుంటే డోంట్ మిస్ ఇట్ అండ్ ప్లీజ్ డూ ఫాలో మై పేజ్ విన్నీస్ డిజైనర్ స్టూడియో.